మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్లు యుద్ధాల్లో తల మునకలై ఉండడంతో తిరుగుబాటుదారులు మరోసారి యాక్టివ్ అయ్యారు. రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో బిజీగా ఉండడంతో ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేస్తుందన్న భయంలో ఇరాన్ ఉండడంతో సిరియాలోని అసద్ ప్రభుత్వం బలహీనపడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న తిరుగుబాటుదారులు దేశంలోని రెండో అతిపెద్ద నగరంలా అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై దాడి చేసేందుకు సైన్యం ప్రయత్నాలు చేసినా అది విఫలమవడంతో ఇప్పుడు మరోసారి సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. అంతర్యుద్ధానికి కేరాఫ్ గా ఉన్న సిరియా మళ్లీ భగ్గుమంటోంది. గత కొన్నేళ్లుగా అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి కారణంగా అక్కడ లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకోవడంతో అక్కడ మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధం కారణంగా సిరియాలో ఏకంగా 3 లక్షల మందికి పైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో మళ్లీ ఇప్పుడు ఉద్రిక్తతలు చెలరేగడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ అంతర్యుద్ధం రాజుకోవడానికి కారణాలు ఉక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి. 2011లో అరబ్ వసంతం పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను గద్దెదించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచివేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సిరియాను పాలిస్తున్న నియంత అసద్ను అధికారం నుంచి తప్పించేందుకు సైన్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తిరుగుబాటుదారులతో చేయి కలిపింది. అంతేకాదు దేశమంతటా వేర్వేరుగా తిరుగుబాటు గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీరి సిద్ధాంతాలు వేరైనా అంతా కలిసి అసద్ను గద్దెదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తుర్కియే, సౌదీ అరేబియా, యుఏఈతో పాటు అమెరికా సహా పలు దేశాలు తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్నాయి. దీంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్కు మద్దతుగా సిరియా మిత్ర దేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధం జరుగుతోంది. మరోవైపు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా, ఐసిస్లు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదారులకు సాయం చేస్తున్నట్లుగా నటించి సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి సిరియాలో ఉగ్రవాదుల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సాయంతో విరుచుకుపడడంతో అల్-ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. సిరియాలో పలు ప్రావిన్స్లను తిరుగుబాటుదారులు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వాధీనం చేసుకున్నాయి. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటి నుంచి కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉండిపోయింది. ప్రస్తుతం అసద్ మిత్ర దేశాలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హిజ్బుల్లా గ్రూప్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటి నుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వము బలహీనపడింది. ఈ పరిస్థితిని వారుకుంటూ తిరుగుబాటుదారులు క్రియాశీలకంగా మారారు. మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్ళిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు
పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలుపెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కార్ గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.